తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధిని కోరుకునే వాళ్ళంతా అభినయ్ పక్కన, అభివృద్ధి నిరోధకులంతా జనసేన టీడీపీ కూటమిగా వాళ్ళ అభ్యర్థి వైపు చేస్తున్నారు. ఊరంతా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రజలంతా ముక్త కంఠంతో అభినయ్ ఊరును చాలా అభివృద్ధి చేశాడు, ఇలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు మాకు కావాలి అని ప్రజలందరూ కూడా వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఉంటే ఈ అభివృద్ధి నిరోధకులు ఈ అభివృద్ధిని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకొని మా మీద నిత్యము ఆరోపణలు చేయటమే అదే అజెండాగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు ఒక అజెండా లేదు, ఆ అజెండా అభివృద్ధికి సంబంధించి అస్సలు లేదు. ఉన్న అజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడం కోసమని వాళ్ళు కాలమంతా కూడా వెళ్ళిపుచ్చుతున్నారు, పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎన్నికల్లోకి వస్తున్నారు అంటే, నిలబడుతున్నారంటే మేము ఇది చేశాం, భవిష్యత్తులో ఇది చేయబోతాం అని చెప్పి అడగాలి. అలాంటిది ఏమీ కూడా ఈ అభివృద్ధి నిరోధకులైన జనసేన టీడీపీ కూటమి చెప్పటం లేదు. ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఈ రోజున నిలబడ్డాడో అతను చిత్తూరునంతా కూడా దోచుకున్నాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీటు ఇవ్వాల. రోజుకు పూటకు ఒక సీటు మార్చేటువంటి ఆ వ్యక్తి ఈ రోజున తిరుపతిలో ఖాళీగా ఉందని, తిరుపతిలో ఎవరైతే ఈయనకు సమర్థులుగా ఉన్నారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అసమర్థులని చంద్రబాబు నాయుడు గారు తలచి జనసేన అభ్యర్థిగా ఈయనకు టికెట్ ఇచ్చినారు. దాదాపు 20-30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎందుకు పనికిరారని, వాళ్లకు వలన బొట్టు ప్రయోజనం లేదు అని చంద్రబాబు నాయుడు ఈ నాయకులనందరినీ కూడా కించపరిచి వాళ్లకు టికెట్టు లేకుండా చేసి చిత్తూరును దోచుకున్నటువంటి వ్యక్తికి ఈ రోజున జనసేన అభ్యర్థిగా కేటాయించినాడు. అతనిని వీళ్ళందరూ కూడా సమర్థించటము అంటే వాళ్ళ ఆత్మకు ద్రోహం చేయటం తప్ప మరొకటి కాదు. మీరు నిజంగా తిరుపతి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అయితే చిత్తూరు దోచుకున్నటువంటి ఆ దొంగకు, ఆరణి శ్రీనివాసులకు ఓటు వేయకండి, అభివృద్ధిని చేస్తున్నటువంటి అభినయ్కి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నిజంగా టీడీపీ నాయకులని, జనసేన నాయకులని, బీజేపీ నాయకులని విజ్ఞప్తి చేస్తున్నా. చిత్తూరులో వేలాది కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి, నువ్వు బొట్టుకి ఇక్కడ పనికిరావు అని చిత్తూరు ప్రజలంతా కూడా తోసిపారేసినటువంటి వ్యక్తి, చీదరించుకున్నటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరాడు అని గెంటేసినటువంటి వ్యక్తికి తిరుపతిలో సీటు రావటము అంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. చేసుకోకుండా పోతే నష్టం భవిష్యత్తులో మీకు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి అతను పొరపాటున గెలిస్తే మీకు భవిష్యత్తులో ఎప్పటికీ సీటు రాదు. మీరు ఈ దొంగని, ఈ మోసగాడిని, ఈ వంచకుణ్ణి నిరంతరము భరించాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి మీరంతా కూడా అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే అభినయ్కి మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. ఎందుకంటే తిరుపతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభినయ్కి ఓటు వేయాలని వాళ్ళందరూ ఉంటే మీరు అభివృద్ధి నిరోధకులనే పేరు మీకెందుకు? శ్రీనివాసులు ఎలాగూ ఓడిపోతాడు, ఆ సీటు ఖాళీ అవుతుంది,
ఆ సీటులో మీరెవరో ఒకరు నిలబడొచ్చును, ఆ అవకాశాన్ని పోగొట్టుకునే పనులు చేసుకోవద్దు అని జనసేన వాళ్ళకి, టీడీపీ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లవాడిగా మాట్లాడుతున్నారు. నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట. నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఆ కుటుంబంలో, ఆ వంశంలో మేము పుట్టలేదు. మేము చిత్తూరులో పుట్టాం, కష్టపడాం, వ్యవసాయ కుటుంబంలో కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న 5,000 రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో 76వ సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం. కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ 45 సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తాం. ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది. ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. జేబు దొంగ ఎప్పుడో 30 సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, మతి ముందా, ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు. అటువంటిది జేబు దొంగ తయారైనంట. నాకేం అవసరం లేదు. నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని. నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను. దాంట్లోనే నేను ఈరోజు దాదాపు ప్రజా సేవ చేశాను. నెలకు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి 6 బిందులు 7 బిందులు ఇచ్చి ప్రతి ఇంటికి మన్ననలు పొంది చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరుందనే తప్ప జేబు దొంగ అంటే ఎవరికి తెలియదు. నిన్నైతే నీకు తెలుసు, నిన్ను కడపలో పుట్టి కడప నుంచి కొట్టి తరిమితే కత్తిరింపులు దొంగతనాలంతా చేసి నిన్ను కడప నుంచి తరిమితే తిరుపతిలో సెటిల్ అయ్యి ఒక టెలిఫోన్ బూత్ పెట్టుకొని వచ్చిన వాళ్ళంతా లూటీ కొట్టావు. మళ్ళీ జిరాక్స్ మిషన్ పెట్టుకున్నావు. జిరాక్స్ తీసినట్టే తీసి 1 రూపాయిని 2 రూపాయలుగా చేసి నువ్వు అక్రంగా అప్పటి నుంచి నీ వ్యాపారం సాగించావు. అప్పటి నుంచి కూడా ఈడ రాజారెడ్డి నేను నిన్న కూడా చెప్పా, తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పెట్టిన మొలకే కరుణాకర్ రెడ్డి అని మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ మొలకకు ఇంకా పిల్ల మొలక ఇప్పుడు అభినయ్ రెడ్డి పిల్ల మొలకను మళ్ళా తయారు చేశాడు. ఆ మొలక చెల్లబాటు అయిపోయింది, ఇంక కుదరదని తెలుసుకొని కరుణాకర్ రెడ్డి పిల్ల మొలకను పెట్టి రాజారెడ్డి పాలన ఇక్కడ సాగిస్తున్నాడు. తిరుపతి ప్రజలు ఒప్పుకోరు కరుణాకర్ రెడ్డి, తెలుసుకో. తిరుపతి ప్రజలు ధర్మక్షేత్రంలో న్యాయం కోసం పోరాడేవాళ్ళు, ఆధ్యాత్మిక కేంద్రంలో దేవుడిని స్మరించేవాళ్ళు. అటువంటి పుణ్యక్షేత్రంలో నీ నాటకాలు సాగవుగనేసి కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రెండోసారి చెప్తున్నాడు, తిరుపతిలో మున్సిపల్ కాంట్రాక్టర్లంతా నేనే చేస్తున్నానంటే ఈ 5 ఏళ్లుగా. అసలు తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ కాంట్రాక్టర్లో 10 సార్లు 15 సార్లు టెండర్లు పిలిస్తే కూడా వేసే కాంట్రాక్టర్ లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసిన పనులకు డబ్బులు రాలేదని 10-15 సార్లు టెండర్లు పిలిస్తే వేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అవమానాలకు భరించలేక ప్రజల కోరిక మేరకు చేయలేదని అంటే చేశాను కదా డబ్బులు ఇస్తారంటే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 84,000 కోట్ల రూపాయలు చెల్లించాలి ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 84 కోట్ల రూపాయలు జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పుపడి ఉంటారు. తెలుసుకో కరుణాకర్ రెడ్డి, నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి లిస్ట్ అంతా తీసుకో. నేను 3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు, నాకు ఇంత పేమెంట్ నిలిచింది, చిత్తూరులో ఎవరు చేయకపోతే నేను వర్కులంతా చేశా, ప్రజల మన్ననలు పొందా అనేసి. అటువంటిది నువ్వు నన్ను ఆరోపిస్తున్నావు. నేనే వర్కులు చేశాను. నేను చేసిన వర్కులకు 84 కోట్ల బిల్లులు రాలేదు. ఆ 84 కోట్లు వడ్డీలే అయిపోయింది, జీరో అయిపోయింది. మీ ప్రభుత్వం నమ్ముకొని ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో మొత్తం దివాలా తీసి గుండు కొట్టుకొని వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేసి కోర్టుకు పోయి కంటెంప్ట్లు వేస్తేనే బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకో కరుణాకర్ రెడ్డి గారు. నేను చెప్పేది నీకేం చిన్నపిల్లవాడేం కాదు, నువ్వు తెలుసుకో. ఎవరెవరు రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేసినారో, ఎంతమందికి బిల్లులు ఇచ్చారో నీకే తెలుస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలిసి సీటీ లేదంట. నేను ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డికి, ఇస్తే ఒక నమస్కారం అయ్యా నీకు, ఈకపోతే 2 నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు నీ పార్టీలో సీటు కూడా వద్దు, నువ్వు నాకు
నీకు సీటు ఇవ్వలేను అని కుయ్యమరని కాళ్ళు బేరం అడిగాడు. ఎందుకు ఇవ్వలేవో నీ ఇష్టం, ఇస్తే ఒక నమస్కారం, ఇకపోతే 2 నమస్కారాలు. అన్న అది కాదు, నీకు రాజ్యసభ ఇస్తానన్నాడు. కరుణాకర్ రెడ్డి గారు నీకు కూడా తెలుసు ఆ విషయం. నేను ఎమ్మెల్యే సీట్ అడగల మీ నాయకుడిని, నిన్ను రాజ్యసభ ఇస్తానన్నాడు. ఆఖరికి రాజ్యసభ కూడా నిన్ను ఇచ్చి ఎలక్షన్కి ముందే నిన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసి చిత్తూరు జిల్లా రాయలసీమలో 6 జిల్లాలలో నిన్ను పెట్టుకొని కాపులకు న్యాయం చేశాను, రాజ్యసభ ఇచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట తప్పాడు, మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. కరుణాకర్ రెడ్డికి అది కూడా నువ్వు తెలుసుకో. నేనేమి ఇదల్లా, భగవంతుడు నన్ను తప్పించాడు చిత్తూరులో. నేను సంతోషంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెంతకు మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కొండకు రావడం జరిగింది. దేవుడి సేవకు, తిరుపతి ప్రజల సేవకు చేసే భాగ్యము నాకు వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. నేను ప్రజలకు సేవ చేస్తానే తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నేను ఇంకోటి 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కు డబ్బు ఇచ్చి సీట్ తీసుకున్నానంట. 30 కోట్ల రూపాయలు. పవన్ కళ్యాణ్ అది కానీ తెలిస్తే రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుస్తుంది 30 కోట్లు నేను సీటు తీసుకున్నానేసి. నేను చెప్తున్నా, ఆయన డబ్బుకు నీ మాదిరి కకృతి పడే నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు. కరుణాకర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి నువ్వు 3 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు నువ్వు, నీ పిల్ల మొలక అభినయ్ రెడ్డి ఇద్దరు చేరి టీడీఆర్ బాండ్లు కానీ, భూ కబ్జాలు కానీ, దుర్మార్గాలు కానీ, రోడ్డు వీధికి గుట్కాలు, మన గంజాయి వ్యాపారాలు కానీ వీటిల్లో మేము సంపాదించుకోలేదు. ఆఖరికి నువ్వు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండి